మెదక్ జిల్లాలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. నారాయణఖేడ్ మండలంలోని బస్వేశ్వర్ చౌక్ దగ్గరలో ఇండియా వన్ ఏటీఎం మిషన్ ను గడ్డపారతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడికి దగ్గరలోనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అలర్ట్ కావడంతో దుండగులు పరారయ్యారు. కనీస గిట్టుబాటు ధర కల్పించాలంటూ నల్లగొండ జిల్లాలో రోడ్డెక్కారు నేత కార్మికులు. తమకు కూలీ కూడా పడటం లేదంటూ రాజపేట మండలం రఘునాథపురంలో సమ్మెకు దిగారు. దాదాపు 300 మంది కార్మికులు నేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారని, 8 రోజులుగా సమ్మె చేస్తున్న యాజమాన్యాలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. నేత పనిని ఉపాధి హామీ పథకానికి లింక్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువును పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు నల్లగొండ సిపిఐ నేతలు. జిల్లాలోని ఆలేరు, గుండాల, మోత్కూరు మండలాల్లో కరువు యాత్ర నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కరువు భత్యం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు తాగునీటిని అందించాలన్నారు సిపిఐ నేతలు. నిజామాబాద్ లో మిషన్ కాకతీయ ఉద్యోగాల కోసం నిర్వహించిన జాబ్ మేళాకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ యోగితా రాణా అటెండ్ అయ్యారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు కలెక్టర్. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం విఠల్వాడిలో గ్రామ సర్పంచ్, కార్యదర్శిని నిర్బంధించారు జనం. సమస్యపై ఎన్నిసార్లు ప్రశ్నించినా పట్టించుకోలేదని వాపోయారు. ఇది తెలుసుకున్న జెడ్పీటీసీ గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు.